శ్రీనివాస్ సైకిల్ గుర్తుకేసండి. 2019లో పొరపాటు జరిగిపోయింది. ఒక ఛాన్స్ అంటే చేసాం, ఇంకా అటువంటి పొరపాటు చేయమని ఇప్పుడు శ్రీనివాసుడు చెప్పారు. ఒక మహిళ అయితే ఇక్కడ పర్చేజింగ్కి వచ్చిందంట. ఆమె అసలు వెరీ ఫెరోషియస్, ఎంత ఫెరోషియస్, పేద మహిళ. అక్కడ ఏం మాట్లాడుతుంది, సబ్బు ధర మాట్లాడుతుంది. సబ్బు ధర ఇలా అంటే ఆర్థిక వ్యవస్థ కుంగిపోతుంది. 13 లక్షల కోట్ల రూపాయలు అప్పు ఇచ్చాడైనా. అవన్నీ ఎవరు తీర్చాలా? ప్రజల యొక్క ట్యాక్సుల ద్వారా తీర్చాలా. ఇంకా వేరే మార్గాలు లేవు. ఆ 13 లక్షల కోట్లు దానికయ్యే ఇంట్రెస్ట్ ఎలా తీర్చాలంటే ప్రజల మీద పన్నేస్తేనే తీర్చాలా, లేదు ఇండస్ట్రీస్ని బిజినెస్ని డెవలప్ చేస్తే వాటి ద్వారా జిఎస్టీ వస్తుంది, ఇన్కమ్ ట్యాక్స్ వస్తుంది, దాని ద్వారా తీర్చొచ్చు. అయితే ఈ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వ్యాపారాల డెవలప్మెంట్ పడలే, ఆయనకి ఇండస్ట్రీస్ అవసరంలే, ఏం అవసరంలే. అసలు ఆర్థిక వ్యవస్థ ఎలా ఇంప్రూవ్ చేయాలా, ప్రజల ఆదాయాన్ని ఏ విధంగా రెట్టింపు చేయాలి అనే ఆలోచన లేదు. అందుకని ఈ రాష్ట్రంలో ఉన్న ఇండస్ట్రీస్ బిజినెస్ పీపుల్ అందరూ వెళ్ళిపోయారు హైదరాబాద్ ఒక పక్క, ఇటుపక్క చెన్నై, ఒక పక్క వచ్చి బెంగళూరు, కర్ణాటక. అందరూ వెయిట్ చేస్తున్నారు తెలుగుదేశం ప్రభుత్వం వస్తే మళ్ళా ఇక్కడికి వస్తే ప్రశాంతమైన వాతావరణంలో చేసుకుంటామని. ఇంకోటి వ్యాపారస్తులు కోరుకునేది ప్రశాంతమైన వాతావరణం. ఇప్పుడు కూడా వ్యాపారం చేసుకునే వాళ్ళకి ధర్నాలు, అరుపులు, కేకలు, దౌర్జన్యాలు, తర్వాత వాళ్ళని పీడించటాలు, వాళ్ళ దగ్గర డబ్బులు డిమాండ్ చేయటాలు ఇట్లాంటివి కోరుకోరు. ప్రశాంతంగా ఉండే వాతావరణం కోరుకుంటారు. గత 5 సంవత్సరాలు తెలుగుదేశం ప్రభుత్వంలో నెల్లూరులో ఎటువంటి అలజడి లేకుండా మెయింటైన్ చేశాం. ఏ వ్యాపారస్తులు జోలికి పోలా, ఎవరిని మేము ఇబ్బంది పెట్టలేదు. నేను చాలా క్లియర్గా ప్రతి నాయకుడికి చెప్పాను, వాళ్ళు వ్యాపారాలు స్వేచ్ఛగా చేసుకోనండి. వ్యాపారాలు వృద్ధి అయితే, వాళ్ళ ఆదాయం పెరిగితే ప్రభుత్వానికి జిఎస్టీ వస్తుంది, ఇన్కమ్ ట్యాక్స్ వస్తుంది. దాని ద్వారా మనం డెవలప్ చేయొచ్చు, సంక్షేమం చేయొచ్చు. ఆ ప్రిన్సిపల్తో పోయాం. ఖచ్చితంగా 2024లో తెలుగుదేశం వస్తుంది. మళ్ళా సుపరిపాలన ప్రజలకు ఇవ్వడం జరుగుతుంది.